ఏం చేయాలంటాడు? కట్టుకోవాలి. కట్టుకోవడం అంటే ఒక రోజుతో అయిపోయేది కాదు. అవునా? ఈ కట్టుకునే సమయంలో అనేకమైనటువంటి ఆటంకాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి సమస్యలు, బాధలు, కష్టాలు, విశ్వాస జీవితంలో కొనసాగుతున్న మనకి ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, భౌతికపరమైనటువంటి ఇబ్బందులు, బాధలు, కష్టాలు ఇవన్నీ ఉన్నప్పటికీ మన విశ్వాస జీవితం ఏం చేయాలంటాడు? కట్టుకోవాలి. యాజకులు ఇప్పుడు మన గురించి ఏమని రాయబడింది? కొత్త నిబంధన కాలంలో వచ్చిన తర్వాత, పాత నిబంధన కాలంలో అయితే కొందరే యాజకులు, లేవీలు మాత్రమే యాజకత్వం చేయాలనేది పాత నిబంధన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి చట్టం. కానీ ఇప్పుడు మనందరినీ ఏమన్నాడు పేతురు గారు రాసిన పత్రికలో? మీరందరూ, మనమందరము యాజకులము. చెప్పాలి, మనందరిని ఏమని సంబోధించాడు? రాజులైన యాజక సమూహం. అంటే మనం కూడా ఎక్కడికి వెళ్ళొచ్చు? ఇప్పుడు అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళొచ్చు. మనకు పాత నిబంధనలో ఉన్నటువంటిది ఛాయా రూపము అనేది రాయబడింది హెబ్రీ పత్రికలో. మనకి వెళ్ళడానికి, అక్కడ ఆ ప్రదేశానికి వెళ్ళడానికి, మరి ఆ రక్షణలో మనం కొనసాగడానికి, ఆ అతి పరిశుద్ధమైన ప్రదేశంలోకి మనం వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ప్రారంభం నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకున్నాం. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును నేను మీకు ప్రకటించి వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరవేర్కుందునని నిశ్చయించుకుంటుని. పౌలు గారు ఏమని రాయబడ్డారా కొరింథీ పట్టణానికి? నేను నా జ్ఞానంతో రాయలేదు, దేవుని మర్మమును మీకు ప్రకటించి వచ్చిన వాడను కాను. జ్ఞానాతిశయంతో దేవుని మర్మమును నేను ప్రకటించవచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను నెరగకుందునని నిశ్చయముగా నిశ్చయించుకుంటుంది అన్నాడు. అంటే పౌలు గారు దేన్ని ప్రకటించడానికి వచ్చాడంటే, సిలువ వేయబడిన క్రీస్తుని నేను ప్రకటించడానికి వచ్చాను, మిగతా ఏ విషయాలు నేను ప్రకటించడానికి రాలేదు. అంటే రక్షణలోకి వచ్చిన ఆయన, రక్షణలో మనం వెదగడానికి ఏమని ప్రకటించాడంటే, సిలువ వేయబడిన క్రీస్తుని నేను ప్రకటించడానికి వచ్చాను. అంత మాత్రమే కాదు, రక్షణలోకి వచ్చిన మనము పరిశుద్ధతలో పరిపూర్ణులు కావాలని కోరుకున్నాడు దేవుడు. అందుకని అదే కొరింథీ పట్టణానికి ఆయన రాస్తూ 2వ కొరింథీ పత్రికలో ఒక మాట చదువుకున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. కావున మీరు వారి మధ్య నుండి, 6వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి మనం చదువుకున్నాం. అంటే 17వ వచనం ఉండదు అక్కడ, 16, 18 కలిసి ఉంటుంది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకుని
మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నాను, మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియోలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుగా, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాను, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండి. రక్షణలోకి వచ్చిన మనందరము ప్రత్యేకంగా కనిపించాలి. అందరితో కలిసిపోయి, అందరూ సమాజంలో మాట్లాడే మాటలతో కలిసిపోయి, లోభత్వమైనటువంటి మాటలకి లొంగిపోయి, సరసోక్తులు మాట్లాడుకుంటూ మనం కలిసిపోకూడదన్నాడు. అంటే పరిశుద్ధతలో మనం ముందుకెళ్ళాలి, పరిపూర్ణులు అవ్వాలంటే వీటన్నిటినీ విసర్జించాలి అంటూ అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినైందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందరని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఎప్పుడంటే మనము అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకునేప్పుడు మనల్ని నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారులు కుమార్తెలు అని సర్వశక్తి గల ప్రభు సెలవిస్తున్నాడు అంటాడు. 7వ అధ్యాయం ప్రారంభ వచనం కూడా మనం చదువుతున్నాం. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుంటుము. కేవలం ఆత్మ కోసమే కావాలి, శరీరం కేవలం నిష్ప్రయోజనం అని ఇంతకుముందు మనం విన్నాం. కానీ దేవుడు ఏమంటాడంటే, ఇక్కడ నువ్వు పరిశుద్ధతలో పరిపూర్ణంగా వెళ్ళాలంటే నీ ఆత్మతో పాటు నీ శరీరం కూడా ఎలా ఉండాలంట? మరలా చదవండి. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు, రక్షణలోకి వచ్చిన మనము, పరిశుద్ధతలో ఉన్న మనము దానిని పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందుము. కేవలం ఆత్మకే కాదు, శరీరంతో కూడా నువ్వు ఏమీ అపవిత్రమైనది చేయకూడదు. ఆ అతి పరిశుద్ధమైన ప్రదేశంలోకి మనం వెళ్ళాలంటే ఆత్మ పరిశుద్ధతగా ఉండాలి, శరీరం కూడా ఎలా ఉండాలన్నాడు? సమస్త కల్మషము మనల్ని పవిత్రులుగా, దాని నుండి పవిత్రులుగా చేసుకుంటుంది. ఎందుకు ఇన్ని సందర్భాలు మనకి పరిశుద్ధత గురించి చెప్తున్నాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏ పాపము చేయలేదు, ఏ అన్యాయము చేయలేదు. కానీ యేసుక్రీస్తు వారి గురించి అపోస్తలుడైన పౌలు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ స్టేట్మెంట్ మనం చదువుకొని ముగించుకున్నాం. ఎందుకు మనల్ని పరిశుద్ధతగా ఉండమన్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం 26వ వచనం మనం చదువుకోగలిగితే, యేసుక్రీస్తు వారి గురించి అపోస్తలుడైన పౌలు గారు ఒక గొప్ప విషయాన్ని చెప్తున్నాడు. ఎందుకు మనల్ని పరిశుద్ధతలో, ఆత్మకి శరీరానికి రెండిటికి పరిశుద్ధత కావాలని దేవుడు కోరుకున్నాడంటే, 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చి వారి పక్షమున, అంటే మనల్ని
విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మనల్ని కొంచెం రక్షించడానికి కాదు యేసుక్రీస్తు వారి శక్తిమంతుడు, మనల్ని మన పాపముల నుండి సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయనకున్నటువంటి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో మనకు చెప్తాడు. ఇప్పుడు పవిత్రుడు ఆయన. యేసుక్రీస్తు వారు ఎవరు? పవిత్రుడును, ఏ దోషము లేనివాడు, నిర్దోషి. ఈ ప్రపంచంలో పవిత్రుడు, నిర్దోషి అనే ఒకే ఒక్క వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. యేసుక్రీస్తు వారికి ఎలాంటి క్వాలిటీస్ అయితే ఉన్నాయో, రక్షణలో ఉన్న పరిశుద్ధతలో కొనసాగుతున్న మనకు కూడా అలాంటి క్వాలిటీస్ ఉండాలని ఏ పాపము చేయనటువంటి యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి గొప్ప లక్షణం. పాపము చేసి పాపములను ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము యేసుక్రీస్తు వారికి సమరూపముగా అవ్వాలంటే ఆయన ఏ లక్షణాలైతే కలిగి ఉన్నాడో అలాంటి లక్షణములనే మనము కలిగి ఉండాలని భూమి మీద ఆయన బ్రతికున్నటువంటి 33.5 సంవత్సరాలలో మనకు చూపించెళ్ళాడు. అందులో కొన్ని లక్షణాలే పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చువాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడు. కరెక్ట్గా ఎలాంటి ప్రధాన యాజకుడు కావాలి మనకంటే పవిత్రుడు, నిష్కలంషుడు, నిర్దోషి, పాపులలో మరి ముఖ్యంగా చేరడు. మనము ఆరాధన అయిపోగానే ఎక్కడికి చేరిపోతాం? సహజంగా మన చుట్టూ ఉన్న వాతావరణంలో కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే కలవకపోతే మనం ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతాం, మనం ఏదో పొరపాటు చేసినట్టు ఫీల్ అవుతాం. కానీ యేసుక్రీస్తు వారికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే పాపులతో జీవించాడు కానీ పాపులలో చేరలేదు. జీవించడం వేరు, చేరడం వేరు. మనం వాళ్ళతో జీవన విధానం కొనసాగించినప్పటికీ మనం వాళ్ళలో చేరకూడదు. వాళ్ళ కార్యక్రమాల్లో మనం పాలు పొందులు పొందకూడదు. అందుకని ఆయన అంటాడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు, మనల్ని మాదిరిగా చూపించాడు. ఆయన జీవితాన్ని ప్రత్యేకంగా ఉంటాడు. కేవలం ఆత్మ విషయంలోనే కాదు, ఆయన శరీర విషయంలో కూడా ఏ పాపము చేయలేదని రాయబడింది. సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన ఏ పాపము చేయలేదని హెబ్రీ పత్రికలో రాయబడింది. హెబ్రీ పత్రికలో అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈ విషయాన్ని దృఢపరుస్తూ దశలోనికలు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 23వ వచనంలో మనం చదువుకోగలిగితే, ఏవైతే యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నాడో భూమి మీద అలాంటి విషయాన్ని మనల్ని కలిగి ఉండమన్నాడు, మనకి మాదిరి చూపించాడు. దశలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదవగలిగితే, యేసుక్రీస్తు వారు ఎలా అయితే క్వాలిటీస్ కలిగి ఉన్నాడో ఇలాంటి ప్రధాన యాజకుడు మనకి కలిగి ఉండాలని చెప్పాడు. సమాధానకర్త యొక్క దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మనల్ని సమాధానకర్త యొక్క దేవుడే మనల్ని ఏం చేస్తాడంట? సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. కొంచెం కాదు, మన రక్షణలోకి వచ్చిన మనము, పరిశుద్ధంగా బ్రతకాలని నిర్ణయం తీసుకున్న మనము, పాపం ఇంకా చేయమని నిర్ణయం తీసుకున్న మనము, యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధులమైన మనము, ఆ పరిశుద్ధతని దేవుడే మిమ్మల్ని సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత వైపు నడిపిస్తున్నాడు. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు
నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడును గాక. మన ఆత్మ, జీవము, శరీరం అన్నీ ఎలా ఉండాలంట? ఎలా ఉండాలన్నాడు? యేసుక్రీస్తు వారి రాకడలో ఏవైతే మనకు భూమి మీద ఉన్నప్పుడు ఆయన లక్షణాలు చూపించాడు, ఆ లక్షణాలు కేవలం ఆత్మకు మాత్రమే కాదు. ఆయన ఎలా అయితే శరీరంగా బ్రతికి చూపించాడో, నిందారహితముగా, నిష్కలంకముగా, పవిత్రంగా, పరిశుద్ధముగా, పాపులలో చేరకుండా ప్రత్యేకంగా ఆత్మని శరీరాన్ని ధరించుకున్న ఈ శరీరాన్ని కూడా, జీవమును కూడా మనం ఎలా చూపించాలంట? యేసుక్రీస్తు వారి రాకడలో నిందారహితంగా అప్పచెప్పాలి. అదే పని యేసుక్రీస్తు వారు చేశాడు. తన తండ్రికి ఆ ఆత్మని నిందారహితంగా అప్పచెప్పేది. ఆ శరీరమును ఏ కలంకము అంటకుండా, ఆ శరీరానికి పాపం అంటకుండా నిష్కలంకంగా యేసుక్రీస్తు వారు తన ఆత్మను దేవుడికి అప్పచెప్పాడని మనకు రాయబడింది. అదే లక్షణాలు కలిగినటువంటి మనము కూడా యేసుక్రీస్తు వారిలో పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకున్న మనందరం పరిశుద్ధతలో సంపూర్ణులుగా అవ్వడానికి ఈ సెమినార్లు మనకు అవసరం. రక్షణ లేని వారికి రక్షణ కావాలి. రక్షణలో ఉన్న మన కుటుంబాలు పరిశుద్ధతలో సంపూర్ణులం అవ్వాలి. యేసుక్రీస్తు వారి యొక్క జీవితానికి సమరూపముగా ఉంటేనే మనము పరలోకం వెళ్ళగలము. ఏదైతే ప్రారంభోత్సవంలో ఆయన చెప్పాడో, ఆత్మ విషయమైన వారి దీనులు, వారు ఎక్కడికి వెళ్తారన్నాడు? అప్పుడు పరలోక రాజ్యం వారికి. కేవలం ఆత్మ విషయంలో అవడం అంటే ఒక మాటలో అయిపోయేది కాదు. మన జీవితాంతం పరిశుద్ధతలో సంపూర్ణులుగా కొనసాగినప్పుడు మనము ఆత్మ విషయంలో దీనులైపోయి పరలోక రాజ్యము అప్పుడు పొందుతాం. కాబట్టి యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనము ఆదర్శంగా, మోడల్గా తీసుకుని మన పరిశుద్ధతలో సంపూర్ణం అయిపోయి పరలోకాన్ని చేరడానికి ప్రయత్నం చేద్దాము. ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఉన్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము.